హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింప్లీ సారా. ఈ వ్లాగ్లో ఆమ్లా అండ్ హనీ కలిపి తీసుకోవడం వలన కలిగే బెనిఫిట్స్ని అయితే తెలుసుకుందామండి. ఆమ్లాలో ఉండే విటమిన్ సి, అదేవిధంగా హనీలో ఉండే యాంటీ ఫంగల్ అండ్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ రెండు కలిసి మన బాడీకి అయితే మంచి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా అయితే పనిచేస్తుందండి. ఉసిరికాయల్ని మంచిగా నీటితో కడిగి ఒక క్లాత్తో అయితే తుడచాలి. తుడిచి నీటిలో ఆరబెట్టి వాటికి తడి ఏం లేకుండా చూసుకోవాలి. తడి మొత్తం పోయిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి అయితే తీసుకొని ఇందులో ఉసిరి ముక్కలు మొత్తం కంప్లీట్గా మునిగిపోయేంత వరకు హనీని అయితే వేయాలండి. క్యాప్ క్లోజ్ చేసేసి ఒక 2 days అయితే కంటైనర్ని పక్కన పెట్టేసేయాలి. అంతలోపు ఉసిరి ముక్కలు అనేవి మంచిగా హనీని అబ్జార్బ్ చేసుకొని మంచి క్యాండీస్ లాగా అయితే తయారవుతాయి. ఈ ఆమ్లాని ఇలా హనీలో కలిపి తీసుకోవడం వల్ల మనకైతే మంచి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా అయితే పనిచేస్తుంది. అదేవిధంగా బ్రాంకైటిస్, ఆస్తమా, జాండీస్, లివర్ ప్రాబ్లమ్స్, ఇంకా వెయిట్ లాస్ కింద అయితే మంచిగా హెల్ప్ అవుతుంది. ఇది డైలీ మార్నింగ్ పరగడుపున ఒక స్పూన్ తీసుకోవడం అయితే చాలా మంచిది. ఒకవేళ మిస్ అయింది అలా అంటే 1 hour బిఫోర్ మీల్ తీసుకున్నా ఓకే అండి. ఆకలి సరిగా లేని వారికి కూడా ఇది తీసుకోవడం వలన ఆకలి అనేది అయితే మంచిగా ఇంప్రూవ్ అవుతుందండి. ఇది డైలీ తీసుకోవడం వలన మన స్కిన్ పైన ఉన్న ముడతలు అవన్నీ తగ్గిపోయి స్కిన్ గ్లోనెస్ రావడానికి, అదేవిధంగా హెయిర్ గ్రోత్ కోసము, టైప్ 2 డయాబెటీస్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. తేనెలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీవైరల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, అదేవిధంగా ఉసిరిలో ఉండే యాంటీబయోటిక్ ప్రాపర్టీస్ రెండు కలిసి మనకి కోల్డ్, కాఫ్, ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని తగ్గించడంలో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.